వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఎంతో మందికి ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్గా ఉల్లి సమోసాని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగా కప్పున్నర మైదా తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్, ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. స్టఫింగ్ కోసం ముందుగా అటుకులను తీసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పిండిని 4 భాగాలుగా చేసుకుని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలండి. చేసుకుని పలుచగా ఒత్తుకోవాలి. ఇంత పలుచగా ఒత్తుకోవాలండి. అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకొని ఎక్కిన తర్వాత చపాతీని ఇలా వేసుకుని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. ఇలా కాలితే సరిపోద్దండి. ఇలా కాల్చుకునే చపాతీలని సైడ్ కట్ చేసుకోవాలండి. ఇలా 4 మూలలో కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ. ఇప్పుడు ఈ మిగిలిన సైడ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు స్పూన్లు మైదా తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని థిక్ పేస్ట్లా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా చుట్టుకుందామండి. స్టఫింగ్ వేసుకున్నాం. మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని అప్లై చేసుకుని క్లోజ్ చేసుకోవాలండి. అన్నీ ఇలా చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చేసి పెట్టుకున్న సమోసాలని. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు సమోసాలన్నీ వేయించుకున్న తర్వాత సైడ్ కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేయించేసుకోవాలి. ఇవి కూడా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్దండి. సమోసాతో పాటు పచ్చిమిర్చి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కుని పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకున్న తర్వాత ఇలాగా పినిస్తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి మీద సాల్ట్ జల్లుకుంటే బాగుంటాయండి. రెడీ అయిపోయినాయండి ఉల్లి సమోసాలు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చిప్స్ కూడా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.